మనలను కాచి కాపాడుచున్న ప్రభువగు యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుడు దయచేయు శాంతి సమాధానము. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, మనము జీవించుచున్న ఈ లోకములో ఈ శాంతి సమాధానము అనునవి ఎంతో ఆవశ్యకమై ఉన్నవి. ఎన్నో ప్రదేశములలో దేశములలో అటువంటి శాంతి సమాధానము లేనందున ఆయా దేశములలో సమాధానము కోల్పోయి ఆయా దేశములలో నెమ్మది లేని వారిగా కనపడుచున్నారు. మనం అనుకొనవచ్చును, నేను నా కుటుంబ సభ్యులు ప్రశాంతముగా నెమ్మదిగా జీవించుచున్నాము కదా అని. కానీ ప్రియులారా, నిజమైన క్రైస్తవునిగా దేవుని బిడ్డలుగా నీవు అటువంటి వారి కొరకు ప్రార్థించుచున్నావా? దేశములలోనే కాదు, మన ఇండ్లలో సైతం శాంతి లేని వారుగాను సమాధానము కోల్పోయిన వారిగాను కనబడుచున్నాము. నేటి కాలములో నిజముగా మనము సమయములేని జీవితములలో కనీసము ఇంట్లో వారితో సరిగ్గా మాట్లాడుకొనలేని వారిగా కనపడుచు ఎంతో అసమాధానముతో జీవించుచున్నాము. లోకములో అన్ని వసతులు ఒకవేళ మనకున్నప్పటికీ శాంతి సమాధానము లేని వారిగానే అనేకులు జీవించుచున్నారు. ఒక్కటి మాత్రం నిజమైన కార్యమై ఉన్నది. నీవు ఎంత ప్రయత్నించినను దేవునితో నీకున్న సంబంధమును కోల్పోయినట్లయితే నీవు ఇక శాంతి సమాధానములతో జీవించలేవని జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని చదువుచున్నాము. మనము ఎప్పుడైతే దేవునితో సరైన సఖ్యత సంబంధము కలిగి ఉండేదమో అప్పుడు నిశ్చయముగా శాంతి నీ నా హృదయములలో ఏలుబడి చేయును. ప్రియమైన వారలారా, కొన్ని కార్యములు ఎందుకు మన జీవితంలో జరుగుచున్నవని బహుశా అనేక రీతులుగా మనము ఆలోచించవచ్చును. కానీ పరలోకములో ఉన్న ఆ ప్రభువునకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నందున మనము ఓపిక కలిగి ఉండవలెను. బహుశా నీవనవచ్చును, నేను దేవునికి నమ్మకముగా ఉండి ఉన్నాను కదా, ఎందుకు నా జీవితములో శాంతి సమాధానములు కరువై ఉన్నది? నేను నాకు అప్పగించబడిన పనులలో ఈ లోకములోను ఆత్మీయముగాను కేవలము దేవుని వైపు మాత్రమే ఆధారపడి ఉన్నాను కదా అని నీవు ఒకవేళ బాధపడుచు ఉండి ఉన్నావా? అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనమును గమనించినచో, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అని చదువుచున్నాము. ఈ లోకములో మనము జీవించుచున్నప్పుడు మనము ఎందుకు పోరాటములతో శాంతి సమాధానము లేని వారిగా జీవితములను జీవించుచున్నామో ఎరుగము. ఉదాహరణకు, మనము అద్దములో చూచినట్లయితే నీవు ఏమి చూచుదువో అది కనపడును, కానీ పూర్తిగా అది భిన్నమైన లేదా వ్యతిరేకముగా ఉండునని మనకందరికీ తెలియను. ఆంగ్లంలో చెప్పినట్లయితే మిర్రర్ ఇమేజ్ అన్నమాట. మన జీవితము కూడా అంతే. మనము కేవలము మన శ్రమలు, పోరాటములు, అవమానములు, నిందల వలన కోల్పోయిన శాంతి సమాధానములను చూతుము. కానీ ప్రభువు మాత్రము వాటికి వ్యతిరేకముగా ఉన్న మన ఘనత, ఆయనకు వచ్చు మహిమ, వాటి ద్వారా ఆయన రాజ్యములో మనకు వచ్చు జీవ కిరీటములను చూచెదరని జ్ఞాపకముంచుకొనుము. నీకున్న పరిస్థితి ఏమీ ఎరుగనప్పటికీ సమాధానకర్తయగు ప్రభువు సమస్తమును ఎరిగియున్నాడు. ఆయనకు ఏ విధముగా నీ జీవితమును ఆయన ఆధీనములోనికి తెచ్చుకొనవలెనని కార్యము బాగుగా ఎరుగును. ఆయన నీ పోరాటములకు కోల్పోయిన శాంతి సమాధానములను నిశ్చయముగా నీకిత్తురని మరొకము. రెండవదిగా, మన జీవితములో దేవుని ద్వారా అనుమతించబడేవి కాక మన శాంతి సమాధానములను కోల్పోవుటకు గల ముఖ్యమైన కారణము ఇతరులతో సమాధానము లేకపోవుట.
దేవుని బిడ్డలుగా ఉన్న మనము చేయవలసిన ఇంకొక కార్యము అందరితో సమాధానము కలిగి ఉండుటయే. మనము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనమును గమనించినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని చదువుచున్నాము. ఇతరులతో నీవు సమాధానము ఎప్పుడు కోల్పోవుదువు? నీకు వారిలో ఏదైనా కార్యము కాని స్వభావము కాని నచ్చనప్పుడు మాత్రమే. దేవుడే అనేక కొరతలను లోటుపాట్లు కలిగిన మనలను అనుదినము ప్రతి క్షణము క్షమించుచున్నప్పుడు నీవును నేనును మన చుట్టూ ఉన్న కొందరిని మాత్రము క్షమించలేకపోవుటకు ఎంతటి వారము? ఇది మనమందరమును నేర్చుకునవలెను. దేవునిలో జీవించుచున్నప్పటికీ ఈ స్వభావము నేర్చుకున్నటకు గాను నాకు అనేక సంవత్సరములు పట్టినదని ఒప్పుకొనుటలో నేను సిగ్గుపడను. నీవు ఒక్కసారి ఎదుటివారి తప్పులను పొరపాట్లను అదే నా కుటుంబ సభ్యులైతే నా బిడ్డలైతే ఇంకా చెప్పవలెనని నాకే ఆ కొరతలు ఉన్నట్లయితే నేను క్షమించుకొందును కదా అని ఒక్కసారి అనుకొనినట్లయితే నీవు తప్పక నీ హృదయంలో దేవుని యొక్క శాంతి సమాధానములను అనుభవించగలవని జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తలుడైన పౌలు థెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము ప్రకారము, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని చదువుచున్నాము. ఆ విధముగా జీవించుటకు మనము అనుదినము ప్రయాసపడవలెను. చివరిగా ప్రియులారా, అందరి కొరకు ప్రార్థించే స్వభావము ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క శాంతి సమాధానములను నీ జీవితములో అనుభవించగలవు. మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనములను గమనించినట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనములను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని చదువుచున్నాము. మన జీవితములో శాంతి సమాధానములతో జీవించుటకు గాను ఇది అత్యంత ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. నా సొంత అనుభవముతో చెప్పగలను. ఆ విధముగా లోకములోని మన చుట్టూ ఉన్న వారి కొరకును దైవజనుల కొరకును దేశము కొరకును దేశ నాయకుల కొరకును ఒక్కసారి ప్రార్థించి చూడు. నీ హృదయములో శాంతి కలుగుట మాత్రమే కాక నీకు అనేకమైన వాటి మీద నిశ్చయముగా జయము కలుగునని నేను రూఢిగా చెప్పగలను. కాబట్టి ప్రియమైన దేవుని జనమా, శాంతి సమాధానములు నీ జీవితములో కరువైన ఎడల సమాధానకర్తయగు ఆ ప్రభువైన యేసు వైపు చూడుము. నిశ్చయముగా ఆయన వైపు చూచువారికి ఆయన తన శాంతిని, లోకము ఇవ్వలేని శాంతిని నీకు అనుగ్రహించునని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధముగా జీవించుటకు ప్రార్థనలో ప్రయాసపడి దేవుని యొక్క శాంతి సమాధానములను పొందుకొనుటకు ఆ ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానకర్త కరుణగల నా దేవా, సంపూర్ణముగా
స్వభావమై పరిశుద్ధాత్మ అగ్నితో దహించి వేయుము. పోరాడే నాలో దుష్ట స్వభావమై పరిశుద్ధాత్మ అగ్నితో దహించి వేయుము. నా యేసయ్యా ప్రాణాత్మ దేహం నీకు అర్పించెదా, నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా. నా యేసయ్యా ప్రాణాత్మ దేహం నీకు అర్పించెదా, నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా. సాతాను చూపుచున్నది, నిష్కపటమైన ప్రేమ నుండి తొలగితే. నా యొక్క మనసును సాతాను చూపుచున్నది, నిష్కపటమైన ప్రేమ నుండి తొలగితే. నిష్కళంకముగా ప్రేమలో జీవింప నీ వాక్యంతో నా మనసు నిర్మలం చేయుము. నిష్కళంకముగా ప్రేమలో జీవింప నీ వాక్యంతో నా మనసు నిర్మలం చేయుము. నా యేసయ్యా ప్రాణాత్మ దేహం నీకు అర్పించెదా, నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా. నా యేసయ్యా ప్రాణాత్మ దేహం నీకు అర్పించెదా, నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా. అందరితో ఐక్యంగా ఉండుట అసాధ్యమాయెను, శత్రువులను ప్రేమింప కష్టతరమాయెనుగా. అందరితో ఐక్యంగా ఉండుట అసాధ్యమాయెను, శత్రువులను ప్రేమింప కష్టతరమాయెనుగా. అందరితో సమాధానం కలిగి ఉండుటకు అపోస్తలుల బోధతో నన్ను శుద్ధి చేయుము. అందరితో సమాధానం కలిగి ఉండుటకు అపోస్తలుల బోధతో నన్ను శుద్ధి చేయుము. నా యేసయ్యా ప్రాణాత్మ దేహం నీకు అర్పించెదా, నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా. నా యేసయ్యా ప్రాణాత్మ దేహం నీకు అర్పించెదా, నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా. ప్రభువైన యేసు